పవన్ కళ్యాణ్ ఎవడాడు? పాలిటిక్స్ ఏం సంబంధం వాడికి? ఒక్క సీట్ నెగ్గలేదు ఎందుకడికి పాలిటిక్స్? కాసేపు బీజేపీ అంటాడు, కాసేపు టీడీపీ అంటాడు. నేను ఇండిపెండెంట్ అంటే పొడి చేస్తే నాకు వస్తాయి అడగండి ఎక్కువ ఓట్లు. ఎందుకడికి? నమ్మితే నెగ్గెత్తాడు, నమ్మితే నెగ్గెత్తాడు. చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి IAS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాదు. పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేకి వెళ్ళమను. వాడి ఇంట్లో నౌకరు చేస్తా జీవితాంతం. ఎమ్మెల్యే గెలిస్తే నౌకరు చేస్తా. పిఠాపురంలో అసలు గెలిస్తే నౌకరు చేస్తా వాళ్ళ ఇంట్లో. ఇది పెట్టండి మీరు యాడికైనా కానీ. నౌకరు చేస్తా ఎమ్మెల్యే గెలిస్తే 1,00,000 మెజార్టీ తర్వాత సంగతి. గెలవు మనం పిఠాపురం వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి రెడీ ఉండు. సో 175కి 175 మనం కొట్టేస్తున్నాం. అందరూ చాలా ధైర్యంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా బాగా శ్రీరెడ్డి 175 కొట్టేకి అమెరికాలో షాట్లు వేయించుకోవడం అనుకుంటాండవా? రాజకీయం కానీ ఆరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. అమ్మో పోలీసులు వీడొస్తున్నారండి. అలా మేం గెలుస్తాం అని ఎవరన్నా సరే, నా పేరు వరుణ్ కుమార్, పెదపార్పూడి మండలం. సవాల్ విసురుతున్నా ఎవరికైనా, నా 2 ఎకరాలు రాసిస్తా. ఎవడన్నా గెలుస్తాననే మగోడు ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టగలిగే మగోడు ఉంటే రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంకా కంప్లీట్ అవ్వాల. మనోడు మరి 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు? ఒక 40 సంవత్సరాల కుర్రోని ఎదుర్కోలేక చాలా భయపడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ గా సీఎం అవుతాడు ఈసారి. 175 కొట్టి తీరతాడంతే. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే నా 2 ఎకరాలు రాసిస్తా. ఎవరైనా మగోడు ఉంటే అన్నా, మా కొడాలని అన్న భాషలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కాదు, బొచ్చు కూడా పేకలేరు. జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరం లేదు, ఆయన కట్అవుట్ చాలు. కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మళ్ళీ మేము జెండా ఎగరేస్తాం. మాస్టర్ ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కనికి బాక్స్ బద్దలైపోతాయి. అటు చూడు. Our Chief Minister Y.S. Jagan Mohan Reddy Garu has provided many educational schemes. One of that is Vidya Devana, money to achieve go on to their goals and everything. అటు చూడు బే. ఇంకొకటే మాట చెప్తాను, మాకు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏ ఊళ్ళు రావు. మా ఊళ్ళు మేమే చూసుకోవాలి. మా ఊళ్ళో డబ్బులు మేమే సంపాదించుకుని మేము ఫీజులు కట్టుకోవాలి అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళాను కాబట్టి మాట్లాడాలి. నాకైతే రూపాయి ఇవ్వలేదు. అసలు రూపాయలో ₹10 కూడా ఇవ్వలేదు నాకు. ఏదో చెప్పమన్నారు కదా అని పైకి చెప్పానంటే హడావిడిగా. మీకు తెలుసు కదా, కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మైక్ పట్టుకుని సారీ అండి నాకు ఇలా పరిపాలన నచ్చలేదండి మరి అదే అండి అని చెప్పాను అనుకో, 2వ రోజు టీసీ కొరియర్ లో పంపించేస్తారు. నేను కాలేజీకి కూడా వెళ్ళక్కర్లేదు. అట్లా ఉంటుంది, అర్థం చేసుకోండి. జూన్ 1న పులివెందుల పులిని లండన్ నుంచి ఆంధ్రాకి దిగిందిరా. జూన్ 4న మాది అధికారం, జగనన్న మళ్ళీ వస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి. ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడో. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడిని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. ఎందుకంటే గెలిచేది మాత్రం యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు, ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాలిటిక్స్ లోకి రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ థింక్ దట్ అందరూ పవనిజం కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ వాజ్ తను వచ్చి కొంచెం ఎంతో అంత మంచి చేస్తాడు అని అనుకుంటున్నాను. నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ.
చేసుకోను. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటవా? గెలకపోతే ఇక్కడే కొంచెం ఉంటాను. ఇక్కడ తల్లి గెలుస్తాడు. నా గుండెకాయ చార్చిగా చూసు. నా కొడుకులు లేరు. ఫస్ట్ మీరు ఏడవకండి మీరు. నా పవన్ కళ్యాణం కలాల. మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా చేస్తాడా నీకు? నాకు ఎవరికన్నా పర్వాలేదు, ఆయన పరువు కావాలి. నాకు కూడద్దు, నా కొడుకు లేటోడు. ఆయన పరువు కావాలి, ఆయన నిలబడాల. ఓడిపోతాడనుకున్నారా? వాటిలో నా సత్యమైన నా తల్లి ఉంది, ఆయన నమ్ముకున్న తల్లి ఓడిపాడు. పోలీసు నన్ను ఈడ్చుకుని కొట్టుకెళ్ళినా నా కళ్యాణం అంతానే ప్రాణం విడిచి పెడతాను. అది పవన్ కళ్యాణ్ గెలిచినాక ఏమంటావు? పవన్ కళ్యాణ్ ఒకసారి కళ్యాణ్ గెలిచిన తర్వాత బాబు బాబా ఊరంతా నా భర్త దొక్కిన డబ్బులేంటి ఊరందరికి పార్టీ ఇచ్చేస్తాను. పార్టీ మళ్ళీ అలాగే రిక్షా దొక్కిన పైసలతోటి మొత్తం పార్టీ పార్టీ ఇచ్చేస్తాం. రిక్షా కాదు, మా దగ్గర ఉన్న కాడికి పార్టీ చేస్తాం. రిక్షా దాకా పెడతాం. నా బాబుకి వెళ్ళాలి. పవన్ తిన్నాడు, విగ్రహం పెట్టరా. నేను చేసి పవన్ తిన్నాడని చెప్తానా? పవన్ తిన్నాడు కాదు, నిరూపిస్తాను రా. పవన్ మధుగా నేను తినేదని చెప్తాను పెద్దలు. నువ్వు తినని చెప్పు. నువ్వు తినని చెప్తావా? లేకపోతే నన్ను మహేష్ బాబు ఫ్యాన్లోకి వెళ్ళిపోమంటావా? నువ్వు తినని చెప్పు. పని పెట్టి మర్చిపోయావురా. జై పవన్, జై పవన్.